నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, సహజంగా గ్రహ దోషాలు ఉన్నాయి అని ఏవేవో గుళ్ళకి తిరుగుతూ ఉంటాం, ఎంతో ఖర్చు చేసి ఏవేవో గుళ్ళకి వెళ్తూ ఉంటాం. సో ఆ గుళ్ళకి వెళ్ళని వాళ్ళు ఉంటారు, అంత ఖర్చు చేసి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి ఏదైనా పరిహారం చేసుకునేలాగా ఏదైనా ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా ఉందమ్మా. కాకపోతే ఏంటంటే గ్రహ దోషాలు వేరు, గ్రహ పీడలు వేరు. చాలామందికి తెలియదు. గ్రహ దోషాలు అంటే కుజదోషం కావచ్చు, కాల సర్పదోషం కావచ్చు, తర్వాత పితృదోషాలు కావచ్చు. ఇవన్నీ కూడా గ్రహ దోషాలు. గ్రహ పీడలు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, రాహు, వక్ర రాహువు, గురుశాండాల యోగము, తర్వాత కుజ శని పీడలు, ఇట్లా ఈ నవగ్రహ పీడలు వేరు. ఇలా దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఈ విషయము జ్యోతిష్య శాస్త్రంలో చాలా తక్కువ మంది మాత్రమే కనిపెట్టి వీళ్ళు గ్రహ దోషాల వల్ల బాధపడుతున్నారా, గ్రహ పీడల వల్ల బాధపడుతున్నారా అనేది చెప్పగలరు. అయితే అంటే గురుగారు, ఏలినాటి శని వాటిని మాత్రం మనము పసిగడతాం కదా, ఇవన్నీ పీడలు. వాళ్ళకి పీడలు. అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఇవన్నీ కేవలం ఒక గ్రహం వల్ల పీడించబడేటటువంటివి. అవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి మళ్ళీ? అదే అమ్మా, ఈ గ్రహ పీడలు కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, తొలగిపోవాలి అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఏది కుజదోషం ఉన్నది అంటే కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళాలి, ఫలని వెళ్ళాలి అని, ఎక్కడికో తమిళనాడు ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని. లేదు, రాహుకేతువుల దోషాలు ఉన్నాయి, కాలసర్ప దోషాలు ఉన్నాయి అని అంటే ఇక్కడ శ్రీకాళహస్తి వెళ్ళి చేయించుకోవాలి అని. పితృదోషాలు ఉన్నాయి అని అంటే కాశీ, గోకర్ణము, హరిద్వారు, ఇట్లాంటి రకరకాల పుణ్యక్షేత్రాలు, గయా, ఇట్లాంటి క్షేత్రాలు వెళ్తారు కొంతమంది. అయితే ఇవేవి కూడా వెళ్ళడానికి వీలు పడనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది చక్కని ప్రశ్న నువ్వు అడిగింది. వీట్లకే నక్షత్ర దేవతలు ఉంటారు. సాధారణంగా ఒక గ్రహం ఉంటే ఆ గ్రహానికి 4 నక్షత్రాలు ఉంటాయి. గ్రహము, గ్రహానికి రాశులు. మామూలుగా ఏ వ్యక్తినైనా కానీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, నీ జాతకం చూయించుకోవాలి అంటే ఫస్ట్ మొట్టమొదటి ఫండమెంటల్గా చూసేది ఏంటమ్మా? పేరు, నీ నక్షత్రం, రాశి. అవునా? నీ పేరు, నీ నక్షత్రము, నీ రాశిని బట్టే కదా గ్రహాల కదలికలు అన్నీ ఉండేవి. అవును గురుగారు. కదా, ఈ నక్షత్రమే మనకు జన్మ నక్షత్రం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక జన్మ నక్షత్రం ఉంటుంది. అవునా? ఇప్పుడు నీ ఇదే నక్షత్రం అంటే నువ్వేం చెప్తావు? గురు కాదు, నాది అశ్విని నక్షత్రం అని చెప్తావు. ఇంకొకటిది వృశ్చికం, జ్యేష్ఠ నక్షత్రం అని చెప్తావు. ఇంకొకటిది కృత్తికా నక్షత్రం అని చెప్తావు. ఇంకొకటిది శతభిష నక్షత్రం అని చెప్తావు. ఇట్లా నీ నక్షత్రం ఏంటి అంటే ఈ నక్షత్రం మించే జ్యోతిష్యము, జాతక విభాగం అంతా ఇది ఉంటుంది. అయితే ఈ గ్రహ పీడలు మరియు గ్రహ దోషాలు తాత్కాలికంగా ఆ బాధలోంచి బయటపడాలి అంటే నక్షత్ర దీపాలు అంటూ ఉంటాయి. ఇది చాలా రహస్యమైనటువంటిది. ఇప్పటి వరకు కూడా కేవలం ఋషులకు, మునులకు, ఆశ్రమవాసులకు మరియు బాగా తెలిసినటువంటి పండితులు వాళ్ళ ఇండ్లల్లో, దేవాలయాల్లో చేసుకునేటటువంటి విషయం ఇది. దీనిని జనాలందరి కోసం చెప్తున్నాను. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా కాలసర్పదోషము, కుజదోషము, రాహుకేతువుల దోషాలు, గురుచాండాల యోగాలు, శనిగ్రహ పీడలు, ఇట్లా రకరకాల సమస్యలు ఖచ్చితంగా ఇంటికి ఒకటి ఉంటుంది. పితృదోషాలు, కాలసర్పదోషాలు, రకరకాల దోషాలు అందరికీ ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఒకటి భక్తి విశ్వాసము లేకపోవడము, 2 పాపాలు పెరగడము. మనం బ్రతకడం కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నంత కాలము ఈ ప్రభావాలు, దోషాలు అంటుతూనే ఉంటాయి. మరి అందులోంచి బయటపడాలి అంటే ఎలా అంటే ఈ నక్షత్ర దీపాలు అని ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, తెలుసు కదా. అలా ఒక్కొక్క పాదానికి ఒక చెట్టు ఉంటుంది, దేవతా వృక్షం. ఇప్పుడు ఎగ్జాంపుల్, కృత్తికా నక్షత్రానికి మేడి చెట్టు బాగా పనికొస్తుంది. అలానే అశ్విని నక్షత్రానికి ఉమ్మెత్త చెట్టు బాగా పనికొస్తుంది. శతభిష నక్షత్రానికి ఉసిరి. అర్థమైందా? ఇలా
ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క దేవతను, ఒక్కొక్క దేవతా వృక్షాన్ని ఉపాసన చేయాలి. అయితే ఈ నక్షత్ర దీపాలు ఏం చేస్తున్నారు అంటే మొత్తం 108 దేవతా వృక్షాలు. ఈ 108 దేవతా వృక్షాల యొక్క వేర్లను మొత్తం సేకరించి దానిని పొడి చేసి ఈ పొడితో కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు కలుపుతారు. ఈ 108 వేర్ల పౌడర్లతో కొన్ని ప్రత్యేకమైన చెట్ల బంకలు కలిపి ప్రత్యేకంగా నక్షత్ర దీపాలు అని చేసుకుంటారన్నమాట. ఈ నక్షత్ర దీపాలను ఒకప్పుడు ఋషులు మునులు వాళ్ళ ఆశ్రమంలో మాత్రమే వెలిగించుకునేటటువంటి వాళ్ళు. మట్టి ప్రమిదలు వాడేవాళ్ళు కాదు. ఆ కాలంలో చెట్ల మూలికలతో తయారు చేసినటువంటి ప్రమిదలను వాళ్ళు వాడేవాళ్ళు. ఈ ప్రమిదల్లో ప్రత్యేకంగా ఆర్థిక పరంగా అంటే డబ్బుల కోసం ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు, భార్యాభర్తల గొడవలు కానీ, కుటుంబ కలహాలు కానీ, ముఖ్యంగా కోర్టు కేసులు, భూ సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఆయా సమస్యలను బట్టి ఆయిల్ని మార్చేవాళ్ళు, తైలాన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్, భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు పరస్పరం గొడవలు అవుతున్నాయి. అప్పుడు ఈ నక్షత్ర దీపం ప్రమిదం తీసుకొని దీంట్లో కర్పూరం నూనె పోసి కర్పూరం ఆయిల్తో వత్తిని వెలిగించేవాళ్ళు. భార్యాభర్తల సమస్యలు ఉంటాయి. అలానే భూమికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది. ఎవరో మన భూమిని కబ్జా చేయడం కానీ, లేదా మన భూమిని మనకు అమ్ముదామనుకున్నా కానీ సరైన గిరాకీ రాకపోవడం కానీ, లేదా మనమే ఒక భూమి కొనుక్కుందాం, ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నా కానీ దీనికి సంబంధించి ఎంతో ఇబ్బంది అవుతుంటే ఊడుగ నూనె దొరుకుతుంది. ఈ ఊడుగ నూనెతో దీపం వెలిగించేవాళ్ళు. ఇలా సమస్యను బట్టి ఇదే నక్షత్ర దీపంలో నూనెను చేంజ్ చేసేవాళ్ళు. అంటే ప్రతి సమస్యకి ఒక నూనె పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అలానే శని ప్రభావం ఉన్నప్పుడు నువ్వుల నూనె అని మీ అందరికీ తెలుసా? అలానే నల్ల నువ్వుల నూనె శ్రేష్టం. నువ్వుల నూనెతో, నువ్వుల నూనె కాదు, నల్ల నువ్వుల నూనె శనికి. మరి సూర్యుడికి అయితే ఏ నూనె వాడేవాళ్ళు? తెల్ల నువ్వుల నూనె. అర్థమైందా? అలానే కుజగ్రహ దోషం పోవాలి అంటే జిల్లేడు వత్తులతోని చక్కగా ఈ అరటి నార, జిల్లేడు వత్తులు ఇవన్నీ కలిపి వత్తి తయారు చేసి చక్కగా ఆముదంతో దీపం వెలిగించేవాళ్ళు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వత్తి, ఒక ఆయిల్, అలానే ఈ నవగ్రహ దీపాలు, ఈ నక్షత్ర దీపం ఏదైతుందో ఈ ప్రమిదలో ఈ నూనెలు, ఈ వత్తులు వేసి వీళ్ళు ఆయా రోజుల్లో ఇంట్లో దీపాలు వెలిగించుకోవడం వల్ల, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వెలిగించుకోవడం వల్ల ఆ క్షేత్రాలకు అంతంత దూరంలో వెళ్ళి చేసుకునే ఫలితము ఈ దీపాలను వెలిగించుకుంటూ చేసుకుంటే ఇక్కడనే ఆ ఫలితాన్ని పొందొచ్చు. కానీ మరి ఆ ప్రభావం ఉంది కాబట్టి పూర్వకాలంలో ఋషులు మునులు అంతంత దూరాలకు వెళ్ళేవాళ్ళు కాదు. ఇంట్లోంచే ఏ సమస్య అయినా, నేను ఇప్పటికీ చెప్తున్నా అమ్మ, మీకు ఎలాంటి సమస్య అయినా ఉండని ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీరున్నటువంటి క్షేత్రంలో, మీరున్నటువంటి ఇంటికి దగ్గరలోనే మీకు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలా చేసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు వాస్తవానికి. కానీ ఇవాళ రేపట్లో ఆ తీర్థయాత్రకు, మామూలుగా తీర్థయాత్రలకు వెళ్తే అందరికీ మేము వెళ్తున్నాము అని చెప్పుకునేవాళ్ళు కాదు, వెళ్ళి వచ్చాక ప్రసాదం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడంబరాలకు, హట్టహాసాలకు వెళ్ళి ముందే వారం రోజుల ముందరనే మేము పలానా క్షేత్రానికి వెళ్తున్నాము, మేము అది చూడబోతున్నాం, ఇది చూడబోతున్నాం చెప్తున్నారు. దానివల్ల దృష్టి దోషాలు కూడా పడతాయి, నరదృష్టి దోషాలు కూడా పడతాయి. అయ్యో వాళ్ళు వెళ్తున్నారు అని అయిపోయి ఈ క్షేత్ర ఫలితం మొత్తం సగం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకే చెప్పకూడదు. ఎక్కడైనా కానీ ఏదైనా క్షేత్రానికి వెళ్ళేటప్పుడు వెళ్తున్నామని చెప్పకూడదు. వెళ్ళి వచ్చాక ప్రసాదం మాత్రం అందరికి పంచిపెట్టాలి. అలా దాని యొక్క రహస్యాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి రకరకాల సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఈ నక్షత్ర దీపాలు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ నక్షత్ర దీపాలను మనం ఇప్పుడు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం అన్నమాట. తమిళనాడులో సేలం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ సేలం అనే ప్రాంతం నుంచి తర్వాత హిమాలయాల్లో గంధమాధర పర్వతం అంటే బద్రీనాథ్ అడవులలోంచి ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి వృక్షాలలోంచి మనము వనమూలికలను, దివ్యమైన వనమూలికలను తీసుకొని ఈ నక్షత్ర దీపాలను తయారు చేస్తున్నాం. ఈ దీపాలను ఎవరు వెలిగించినా వాళ్లకు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. కానీ దీంట్లో ఒక విధానం ఉన్నది. ఎవరికైతే ఈ దీపాలు కావాలో వాళ్ళ హోరోస్కోప్ నేను పరిశీలించాలి.
పరిశీలిస్తేనే కదా వాళ్ళ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం దీపాలను వాళ్ళ సమస్యలను బట్టి మనం సూచించవచ్చు. ఇవి చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఇంట్లో ఉండే వాళ్ళకు ఉన్నటువంటి సమస్త సమస్యలు తొలగిపోతాయి. ఓకే, తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ సమస్యలతో ఫేస్ చేస్తున్నాము అనిపించినా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. గురుగారు మీతో మాట్లాడతారు.